జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు భారీగా పెరిగింది. ఇక బీజేపీ సాంప్రదాయ ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లాయని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ బైపోల్లో రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించింది. మొత్తంగా ఓటర్లు బీఆర్ఎస్ వైపు నిలిచారని స్పష్టమైంది. ఇక మరోవైపు ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ హద్దుమీరింది. జోరుగా ప్రలోభాలకు తెరలేపింది. దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసింది. అయినప్పటికీ వయోజనులు అదరలేదు, బెదరలేదు. గతంలో కన్నా 2% పోలింగ్ పెరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బరితెగింపులకు దిగింది. ప్రలోభాల పర్వానికి తెరతీసింది. దాడులకు తెగబడింది. రౌడీ పాలనను తలపించింది. 2 ఏళ్ల పాలనను 10 ఏళ్ల అభివృద్ధిని బేరీజు వేసుకుని వయోజనులు సైలెంట్ గా ఓటు వేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ ఎంఐఎం మరోవైపు పోటీ పడ్డాయి. ఇంకోవైపు బీజేపీ పోటీలో నిలిచింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.24% పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా 5% అటు ఇటుగా ఉంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన ఓటు శాతంతో పోల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ సాంప్రదాయ ఓటింగ్ శాతం మాత్రం అస్సలు తగ్గలేదు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీకి 14% వచ్చింది. ఉప ఎన్నికల్లో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ 14% నుంచి 6%కి తగ్గినట్లు చెప్పాయి. 8% ఓట్లు క్రాస్ అయ్యాయి. సగానికి పైగా ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అయ్యాయి. ఈ ఓటు ఎటు పడిందనేది ప్రశ్న. ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మళ్లిందా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మరింత చీల్చుకున్నాయా అన్నదే ఎన్నికల ఫలితాలను తేల్చుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47% పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు 48.24%కి పెరిగింది. స్వల్పంగా ఓటింగ్ పెరిగింది. గరిష్టంగా 2% ఓటింగ్ పెరిగింది. పెరిగిన ఈ ఓటింగ్ గెలుపును డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ ఓట్ షేర్ ఏకపక్షంగా కాంగ్రెస్ కు వెళ్లే అవకాశం లేదు. ఆ 8% ఓట్ షేర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోతుంది. అధికార విపక్షాల మధ్య ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది కూడా 5% తేడానే. బీజేపీ కోల్పోయిన ఓట్ షేర్ ఏ పార్టీ ఎక్కువ సాధిస్తే ఆ పార్టీకే జూబ్లీహిల్స్ లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముస్లిం మైనారిటీల మద్దతు స్వల్పంగా ఉంది. ఆ ఎన్నికలతో పోలిస్తే మైనారిటీ వర్గాలు ఈసారి ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. ప్రభుత్వ వ్యతిరేకత 100కు 100% ప్రజల్లో కనిపించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ వైపు సైలెంట్ ఓట్లు పడ్డాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.